హలో బిజీ బీస్. నన్నైతే చాలామంది ఎయిర్‌పోర్ట్ వ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేస్తావు అని అడిగారు. బట్ తను వెళ్ళిన తర్వాత నాకైతే స్పెసిఫిక్‌గా టైం దొరకలేదు కాబట్టి కొంచెం డిలే అయింది. సో, ఇంకా లేట్ చేస్తే బాగోదని చెప్పి ఇంకా వీడియో పోస్ట్ చేసేసాను. సో, ఆ రోజైతే మేము అక్కడికి ఇంటి దగ్గర నుంచి ఎయిర్‌పోర్ట్‌కి ట్రావెల్ చేసినాము. ఈవినింగ్ 6:00కి ఫ్లైట్. ఎర్లీగా వెళ్తే లాస్ట్ మినిట్ డిలేస్ ఏమి ఉండదు. టెన్షన్ ఉండదు. ఆ స్పెండ్ చేసే టైం ఏదో ఎయిర్‌పోర్ట్‌లోనే స్పెండ్ చేసుకుంటే బెటర్‌లే అని చెప్పి ఇంటి దగ్గర నుంచి లైట్‌గా లంచ్ చేసేసి 1:30కి స్టార్ట్ అయిపోయాము. ఆహ్, స్ స్టార్ట్ అయ్యాము. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా షాపింగ్ రిలేటెడ్ స్టఫ్, ఫుడ్ ప్రిపరేషన్స్, ఫుడ్ ప్యాకింగ్, తర్వాత హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకోవటం, డాక్టర్ విజిట్ చేయటం ఇలాంటి థింగ్స్‌లో చాలా బిజీ అయిపోయాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వెంటనే కూడా థింగ్స్ అన్నీ స్టేబిలైజ్ అవ్వవు కదా! సో, స్టేబుల్ అయ్యేదాకా కొంచెం తనకి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి అయన్నీ ఆర్గనైజ్డ్‌గా పెట్టుకున్నాము. మాకైతే మ్యారేజ్ అయిన 7 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైమ్ అండి ఇట్లా సెపరేట్‌గా వెళ్ళటం. సో, అంటే ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫేజ్ ఇప్పటి నుంచి మాకుంటుంది. అది చాలా టఫ్ ఉంటది. ఎంత టఫ్ అంటే ఈవెన్ తనకి కూడా ఒక్కటేసారి ఫ్యామిలీని వదిలిపెట్టి బ్యాచిలరేట్‌గా ఉండి ప్రతీదీ కూడా తనకి తానుగా మేనేజ్ చేసుకోవాలి. ఇంట్లో నేను కూడా హౌస్ హోల్డ్ కోర్స్, కిడ్స్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ హెల్త్, ఇంట్లో పనులు, నా జాబ్, కెరియర్ అన్నీ నేను చూసుకోవాలి. సో, ఇద్దరికీ కూడా ఇది చాలా టఫెస్ట్ ఫేజ్ అని చెప్తాను నేనైతే. యూజువల్లీ ఏంటి అంటే ఒకళ్ళకొకళ్ళం సపోర్టివ్‌గా ఉండేవాళ్ళం. ఆల్‌దో ఇద్దరం జాబ్స్ చేసుకున్నా కానీ నాకు నీడ్ ఉన్నప్పుడు తను సపోర్ట్ ఉండేది. తనకి నీడ్ ఉన్నప్పుడు నా సపోర్ట్ ఉండేది. ఇద్దరు కూడా చిన్న పిల్లలు కదా! సో, అట్లా ఒకళ్ళకొకళ్ళం సపోర్ట్ చేసుకొని మేనేజ్ చేసుకునేవాళ్ళం థింగ్స్. బట్ ఇప్పుడేంటి అంటే తను కంప్లీట్‌గా ఇండిపెండెంట్ అయిపోతున్నాడు. నేను కంప్లీట్‌లీ ఇండిపెండెంట్ అయిపోతున్నాను. సో, ఇంకా బర్డెన్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. కానీ ఏంటంటే కెరియర్‌లో బెటర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కోసం ఈ స్విచ్ తప్పటం లేదు. ఇక్కడైతే బాబాయ్, పిన్ని వాళ్ళందరూ ఖమ్మం నుంచి వచ్చారు. నా తమ్ముడు అండ్ చెల్లి. వీళ్ళైతే లాస్ట్ టైమ్ ఊరు రాలేదు కాబట్టి డైరెక్ట్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చారు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి. కిడ్స్ అయితే పాపం ఆ రోజు ఏమీ తినలేదు. కొంచెం ఇంకా నాకు కూడా కంప్లీట్‌లీ బిజీ అయిపోయాను. బిజీ అయిపోవటం వలన వాళ్ళని కూడా సరిగ్గా పట్టించుకోవడం కుదరలేదు ఈ మధ్యన. పద్ని అయితే ఆ రోజు చాలా ఎమోషనల్‌గా చాలా ఏడ్చింది. ఎందుకంటే యూజువల్లీ బాగా హ్యాబిచ్యుయేట్ అండి పిల్లలిద్దరూ కూడా బాగా హ్యాబిచ్యుయేట్, అటాచ్డ్. సో, ఇంక వాళ్ళ డాడీ ఎళ్ళిపోతున్నారు అనేటప్పటికి ఇనీషియల్‌గా అయితే కొంచెం ఎక్సైట్ అయింది. డాడీ ఫ్లైట్ ఎక్కి ఎళ్ళిపోతున్నారు అని చెప్పేసి. బట్ తర్వాత మాత్రం ఏడ్చింది. చిన్న పాప సహస్ర కూడా ఏడ్చింది కానీ దానికి ఇంకా అప్పటికి అంత ఐడియా లేదు కాబట్టి ఓకే అయిపోయిందనమాట. ఇంకా నేనైతే కౌంట్ చేసుకుంటున్నాను. మై గాడ్ టైం అయిపోతుంది వెళ్ళిపోతాడు అని చెప్పేసి నేనైతే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. బట్ అస్సలు నా వల్ల కావట్లేదు కంట్రోల్ చేసుకోవటం. ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకుంటా వచ్చాను. బట్ లాస్ట్‌లో అయితే ఏడ్చేసాను. ఇంక నా వల్ల కాలేదు. ఇంకా అందరితో కలిపి ఫోటోస్ అన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోవాలి. తనకైతే డైరెక్ట్ ఫ్లైట్ కాదండి. ఇక్కడ హైదరాబాద్ టు న్యూ ఢిల్లీ ఒకటి, న్యూ ఢిల్లీ టు ఆమ్‌స్టర్‌డమ్ అండ్ ఆమ్‌స్టర్‌డమ్ టు కాల్గరీ. అంటే టోటల్ 36 అవర్స్ జర్నీ అండ్ బ్రేక్ జర్నీ అది కూడా. సో, ఇక్కడి నుంచి న్యూ ఢిల్లీ అంటే డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి మమ్మల్నయితే లోపలికి అలో చేయలేదు. యూజువల్లీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయ్యుంటే మాత్రం కొంచెం లోపలికి అలో చేసేవారు. సో, ఇంకా మేమైతే బయట నుంచి సెండ్ ఆఫ్ ఇవ్వాల్సొచ్చింది. సో, తనకైతే ఇంకా అక్కడి నుంచి జాగ్రత్తలు చెప్పేసి లోపలికి పంపించేస్తున్నాము. మీకనిపించొచ్చు ఎందుకు ఇంత స్ట్రగుల్ మొత్తం ఫ్యామిలీ ఒకటేసారి వెళ్ళిపోవచ్చు కదా! అంత బాధపడే బదులు అని మీకనిపించొచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక కొత్త ప్లేస్‌కి వెళ్ళినప్పుడే అక్కడ థింగ్స్ అన్నీ సెట్ అవ్వటానికి మనకి చాలా టైం పడుతుంది. అది మనం సింగిల్‌గా వెళ్తే ఒకలా ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్తే ఒకలా ఉంటుంది. అండ్ చిన్న పిల్లలతో వెళ్తే ఒకలా ఉంటుంది. కిడ్స్‌తో వెళ్ళేటప్పుడు దేనికేమీ లేకుండా వెళ్ళి అక్కడ స్ట్రగుల్ అయ్యే కంటే, ఒక రకంగా ఈ స్ట్రగుల్ తీసుకోవడం బెటర్ అని మాకనిపించింది. ఎందుకంటే ముందు తను వెళ్ళి అసలక్కడ మేము సెట్ అవ్వగలుగుతామా లేదా? తను ఎక్స్‌పీరియన్స్ చేసి కిడ్స్‌తో మాకు అంతా ఓకేనా అని అక్కడ అన్నీ చూసుకున్న తర్వాత దాని బేసిస్ సెట్ అవ్వగలుగుతామంటే మేము వెళ్ళొచ్చు. లేదు అంటే ఇంక తనే రిటర్న్ వచ్చేయొచ్చు అన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే తనకొస్తుంది కదా! సో, అందుకోసం మేమైతే రిస్క్ చేయదలుచుకోలేదు. దానికోసం ఈ స్ట్రగుల్ అంతా.
ఇంకా ఫైనల్లీ సెండ్ ఆఫ్ ఇచ్చేసే టైం అయితే వచ్చేసింది. చెప్పాను కదా డొమెస్టిక్ ఫ్లైట్. సో, మమ్మల్నయితే లోపలికి ఎలో చేయలేదు. ఇంకా తను లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆ మూమెంట్ అయితే నన్ను అస్సలు నా వల్ల కాలేదు. లైక్ ఎంత హైడ్ చేసుకుందాం అనుకున్నా ఇంకా నా వల్ల కాలేదు. ఎందుకో తెలీదు పిల్లలు కూడా ఇచ్చారు. అప్పటి వరకు కొంచెం బానే ఉన్నారు. కానీ ఇట్లా సడెన్‌గా వెళ్ళిపోయేటప్పటికి పిల్లలు కూడా ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఆల్ ది బెస్ట్ అయితే చెప్పేసాము. నెక్స్ట్ ఏంటంటే తను సేఫ్‌గా అక్కడికి రీచ్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ అదే ఉంది నా మైండ్‌లో. తనక్కడ సేఫ్‌గా రీచ్ అయిన తర్వాత ఇక్కడ థింగ్స్‌ని నేను మేనేజ్ చేసుకోవాలి. ఆహ్, ఇప్ ఇప్పటి నుంచి ఏంటంటే నాకు వీడియోస్ పెట్టడం కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు తన సపోర్ట్ ఉండదు కాబట్టి మొత్తం బర్డెన్స్ అన్నీ టేకప్ చేయాలి. ఆ తర్వాత ఉన్న టైంలోనే నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయాలి. సో, తనైతే వెళ్ళిన తర్వాత నేనైతే ఇక్కడ ఎట్లా సెటరేట్ అయ్యాను. కిడ్స్‌కి నేనేమని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయగలిగాను. థింగ్స్‌ని నేను ఎలా మేనేజ్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోగలుగుతున్నాను. తనక్కడికి సేఫ్‌గా ఎలా రీచ్ అయ్యారు. అండ్ తనక్కడ ఎట్లా ఉంటున్నారు. తన ఇబ్బందులేంటి, స్ట్రగల్స్ ఏంటి. ఇయన్నీ కూడా నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బాయ్.